మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ మరి యొక్క ఉదయకాలమందు ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచు ఉన్నాను. దేవుడు తన మహాకృప చొప్పున ఇంతవరకు కూడా మనలను సజీవులనుగా ఉంచారు. ఆయన యొక్క సన్నిధిలోనికి ఉదయకాలమందు వచ్చి ఆయన మాటలను ధ్యానించే భాగ్యమును మరి ఒకసారి మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఇజ్రాయేలీలకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చారు. 20వ అధ్యాయం నిర్గమకాండంలో ధ్యానం చేసి ఉన్నాము. ఆ తర్వాత 20వ అధ్యాయం 22 నుంచి 23వ అధ్యాయం చివరి వరకు కూడా ఆయన ఒక బుక్ ఆఫ్ కవెనెంట్ అని పిలువబడుతున్న సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్, దేవుని ఆరాధించుటకు ఒక నిబంధన గ్రంథమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీన్ని మనం చెప్పొచ్చు, దిస్ ఈస్ ద మోస్ట్ ఏన్షియంట్ లీగల్ కోడ్ ఆఫ్ ఇజ్రాయెల్ కంటైనింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కమాండ్స్ అండ్ కేస్ లాస్ that will be bridging the gap between the uninterpreted absolutes in the Decalogue and the intricate complexities of everyday life. మన దైనందిన వ్యవహారాలలో జీవితాలలో ఎదురయ్యే సంక్లిష్టమైన పరిస్థితులు, అస్పష్టమైనటువంటి పరిస్థితులను ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి మౌలిక ఆజ్ఞలను ఇంటర్ప్రిట్ చేస్తూ వ్యాఖ్యానిస్తూ చెప్తున్నటువంటిది ఈ బుక్ ఆఫ్ కవెనెంట్. దీనిని మనము ధ్యానించటం మొదలుపెట్టాము. సో బిఫోర్ we continue our meditation, let us ask for the guidance of the Holy Spirit so that we'll be able to hear His word this morning. Let's close our eyes and ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, సీనాయి పర్వతం మీదికి మీరు దిగి వచ్చి ఇజ్రాయేలీయులకు డెకలాగ్ని అనుగ్రహించారు. 10 ఆజ్ఞలు అబ్సల్యూట్స్గా ఉన్నాయి, అవి అన్ఇంటర్ప్రిటెడ్గా ఉన్నాయి అని కేస్ బై కేస్ లాని మీరు ఇజ్రాయేలీలకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దానిని మేము ఈ ఉదయకాలమందు ధ్యానం చేయుచుంటుండగా మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది క్రైస్తవేతరులు పరిశుద్ధ గ్రంథం మీద ఒక నింద మోపుతూ ఉంటారు. అదేంటంటే బైబిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్లేవరీ, బానిసత్వానికి, దాసత్వానికి లేదంటే దాస్యానికి ఇది బాధ్యత వహించాల్సిన గ్రంథం అని చెప్తూ ఉంటారు. కానీ మోషే దీనిని ఇన్స్టిట్యూట్ చేయలేదు. కానీ ఇది ఏంటంటే మనకు క్లారిటీ ఇస్తూ ఉన్నాడు దేవుడే. 20వ అధ్యాయం 2వ వచనంలో, 20వ అధ్యాయం 2వ వచనం, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని. దాసుల గృహంలో నుంచి ఇజ్రాయేలీలను బయటకు రప్పించిన దేవుడు మరలా దాస్యంలోనికి వెళ్ళాలని, లేదు అంటే దాస్యాన్ని ఎంకరేజ్ చేసేవానిగా ఎందుకుంటాడు? లేదు, పరిశుద్ధ గ్రంథము అది దాస్యాన్ని ఎలిమినేట్ చేయడానికి ఉన్నటువంటి గ్రంథం. It is responsible for the elimination of slavery and its purpose is to end slavery. దాస్యాన్ని సంపూర్తిగా, బానిసత్వాన్ని సంపూర్తిగా ఎలిమినేట్ చేయడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ బుక్ ఆఫ్ కవెనెంట్ని రాయించి ఉంచాడు. ప్రపంచంలో అనేక మంది మానవుల హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి వారు ఉంటారు. సాహిత్యంలో, ఆంగ్ల సాహిత్యంలోనూ అలాగే తెలుగు సాహిత్యంలో కూడా అనేకమైన చోట్ల సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, సాంఘిక సంబంధమైనటువంటి హెచ్చు తగ్గులను
కంట్రోల్ చేసేదానికి అనేక మంది సాహిత్యంలో రచనలను చేస్తూ ఉంటారు. పోస్ట్ కొలానియల్ లిటరేచర్ ఆర్ డయాస్పారిక్ లిటరేచర్ అని, ఫెమినిజం అని, మార్జినలైజేషన్ అని, ఈ విధమైనటువంటి టర్మ్స్ మనకు లిటరేచర్లో కనిపిస్తూ ఉంటాయి. సో మార్జినలైజేషన్ అంటే అట్టడుగు వర్గాల వారు ఉన్నారే వారందరినీ కూడా అణిచివేస్తున్నారు అని చెప్పేటువంటి వారు అనేకులు. అలాగే స్త్రీ పురుష సమానత్వవాదం అని, ఫెమినిజం అని, దానిలో ఫెమినిస్టిక్ రైటర్స్, స్త్రీల హక్కుల కోసం పోరాడేటువంటి వారు, వీరందరూ కూడా ఉంటూ ఉంటారు. కనుక మనకు దేవుడు ఇక్కడ ముందుగానే చెప్తూ ఉన్నాడు, ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ చాప్టర్, 21వ అధ్యాయంలోని ఒక అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటేంటంటే కన్సర్న్ ఫర్ ది వల్నరబుల్ పీపుల్, బలహీనమైనటువంటి వారి కోసం, మార్జినలైజ్డ్ పీపుల్, అట్టడుగు వర్గాల వారి పట్ల శ్రద్ధను చూపించి విప్లవాత్మకమైన సామాజిక సూత్రాలను ఇది ప్రబోధిస్తుంది. 6 years ఒక దాసుడు పనిచేసిన తర్వాత 7th yearలో ఏమీ ఇవ్వకుండానే స్వతంత్రుడైపోతాడు అని చెప్తున్నప్పుడు, మరి బానిసత్వాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నట్ట, లేదంటే బానిసత్వాన్ని సప్రెస్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నాడా అనేది ఈ చాప్టర్ మనకు తెలియజేస్తుంది. గాడ్ ఈజ్ జస్ట్ అండ్ కంపాషనేట్, ఆయన న్యాయవంతుడు, కనికరపూర్ణుడు, సమానత్వాన్ని పాటించేటువంటి వాడు, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్తూ ఉంటామే. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయాలు కూడా అవే చెప్తూ ఉంటాయి. ఇది సమానత్వాన్ని గురించి తెలియజేసేటువంటి చాప్టర్. కనుకనే ధర్మశాస్త్రం అనే దానిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నాడు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద లా ఆర్ ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏంటి అనేది మానవుని యొక్క జీవితంలో అది ఏం చేయాలి అనేది చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 24వ వచనం చదివితే, గెలేషియన్స్ చాప్టర్ 3 verse 24, కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. తర్వాత 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టిలో ప్రతి మానవుడు కూడా, ప్రతి స్త్రీ పురుషుడు కూడా రిచ్ అండ్ ద పూర్ అనే తారతమ్యాలు ఏమాత్రమును కూడా దేవుడు చూపించడం లేదు. సో దిస్ చాప్టర్ emphasizes the principles of love, mercy and forgiveness, and that is the true fulfillment of the law. యేసు క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, నెరవేర్చుటకే నేను వచ్చాను అని చెప్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం అనేది బాహ్య సంబంధమైనదే కాదు, అది హృదయానికి సంబంధించినది, హృదయ స్థితిని బోధించేటువంటిది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. అందుకనే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే హృదయంలో వ్యభిచరించినట్లుగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సో లిటరల్గా మనం వ్యభిచారం చేసే వారి దగ్గరకు వెళ్ళడమే కాదు, వ్యభిచార సంబంధమైన చూపు చూసినా కూడా ఇట్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ అడల్టరీ అని ఆయన చెప్తూ ఉన్నారు. అందుకని మనకి ఇక్కడ దైనందిన వ్యవహారాలలో దేవుని యొక్క పాత్రను ప్రతిబింబించేటువంటి ఒక బ్లూ ప్రింట్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చాప్టర్ 21లో. ఇందులో మనము ఇజ్రాయేల్ ప్రజలను పాలించేటువంటి సామాజిక సూత్రాలు, సామాజిక చట్టాలను చూస్తాము. న్యాయమైన సమాజాన్ని స్థాపించడానికి హక్కులు,
పర్సనల్ రైట్స్, ప్రాథమికమైన హక్కులు, వ్యక్తిగతమైన గౌరవం అనగా పర్సనల్ డిగ్నిటీని కాపాడటాన్ని గురించి చెప్తుంది. మానవ విలువల పట్ల దేవునికి ఉన్న శ్రద్ధను ప్రతిబింబిస్తుంది ఈ అధ్యాయం. సోషల్ ఇంటరాక్షన్ అనగా సామాజిక పరస్పర చర్యలు, సర్విట్యూడ్ అనగా దాస్యము, పర్సనల్ ఇంజురీ వ్యక్తిగతంగా ఎవరినైనా గాయపరిస్తే ఏం చేయాలి, ప్రాపర్టీస్ని తీసేసుకుంటే లేదంటే కాన్ఫిస్కేట్ చేసుకుంటే వాటిని ఆ రైట్స్ని ఏ విధంగా మనం కాపాడాలి అనేది అంతా కూడా ఇక్కడ ఈ గ్రంథంలో 21వ అధ్యాయము తెలియజేస్తోంది. కాబట్టి ఈ అధ్యాయం మనకు దేవుని యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తుంది. గాడ్ ఈజ్ జస్ట్ and compassionate, and he is setting the standards for human relationships that reflect his holiness. కాబట్టి పరిపూర్ణమైన న్యాయం చేయగలిగిన వాడు దేవుడే అని మనకు తెలియజేస్తూ, ఇంకొకటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడను కూడా ఇది మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇట్ ఫోర్ షాడోస్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ హూ విల్ ఫుల్ఫిల్ ద లా. ధర్మశాస్త్రాన్ని ఆయన పరిపూర్ణం చేసేటువంటి వాడు అని తెలియజేస్తూ, ఆయనే ఫుల్ఫిల్మెంట్ చేసేటువంటి వాడు. హీ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్ట్ జస్టిస్ అనే సంపూర్తి న్యాయాన్ని ఆయన మాత్రమే చేయగలడు అని తెలియపరుస్తుంది ఈ 21వ అధ్యాయం. అలాగనే పాత నిబంధనకు క్రొత్త నిబంధన వరకు, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు దేవుని యొక్క విమోచన ప్రణాళిక కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం మనకు సమగ్రంగా తెలియజేసేటువంటి అధ్యాయం కనుక ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇందులో మొట్టమొదటిగా హెబ్రీ దాసుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనేది 2 నుంచి 6 వచనాలలో మనం చదువుకుంటాము. వారికి ఏ విధంగా స్వేచ్ఛనివ్వాల్సి ఉంటుంది, వ్యక్తిగత గౌరవాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రిన్సిపల్ని ఎంఫసైజ్ చేసి చెప్తుంది. లిబర్టీ అండ్ డిగ్నిటీని. ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించారు అని తెలియపరుస్తూ ఆ స్పిరిట్ ఆఫ్ లిబర్టీని ఈ 2 నుంచి 6 వచనాలలో మనకు స్పష్టంగా వ్రాయిస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత 7 నుంచి 11 వరకు ఒక మ్యారేజ్ అండ్ స్లేవరీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల అనగా మనం ఒక 4 ఇష్యూస్ని ఇక్కడ ధ్యానం చేయాల్సి ఉంటుంది. 4 బేసిక్ వేస్ ఎ హీబ్రూ మైట్ బికమ్ a slave unto another Hebrew. ఒక హెబ్రీయుడు మరి ఒక హెబ్రీయునికి దాసునిగా లేదంటే దాసురాలిగా ఎప్పుడు మారుతారు అనేది 4 ఇష్యూస్లో మనం చూడొచ్చు. ఇన్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ, దారిద్ర్యంలో లేదంటే పేదరికంలో ఉన్నటువంటి వారు వారి యొక్క స్వతంత్రాన్ని అమ్ముకునేటువంటి వారిగా ఉంటారు. లెవియకాండం 25వ అధ్యాయం తెలియజేస్తుంది. లెవియకాండం 25వ అధ్యాయం 39 నుంచి 43 వరకు చదివితే ఈ విషయాలు తెలుస్తాయి. 39 చదువుతున్నాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలెను అని ఇట్లా ఒక ఇన్స్టెన్స్లో పేదవానిగా ఉన్నటువంటి హెబ్రీ దాసుడు తాను అమ్ముకుంటున్నప్పుడు బానిసలుగా ఉపయోగించుకోమని చెప్తున్నాడు ఆ దేవుడు. లేదు, బానిస సేవ చేయించుకోకూడదు అని చెప్తున్నాడు. అలాగనే మనకు ఇక్కడే 21వ అధ్యాయం 7వ వచనంలో a father might sell his daughter as a servant. తన కుమార్తెను ఒకడు దాసిగా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉండేవి. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు అని ఇక్కడ వారికి సంబంధించిన ఆ స్త్రీ దాసీలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 7 to 11 వర్సెస్లో చెప్తూ ఉన్నాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్
poverty. Number 2, a father might sell his daughter as a servant. Number 3, in case of bankruptcy, అంటే దివాళా తీసినప్పుడు క్రెడిటార్స్ ఉంటారు కదా, మనకు ఎవరైనా సరే అప్పిస్తే ఆ అప్పిచ్చిన వారికి మనము బాకీ ఉంటాం కదా, ఆ బాకీని గురించినటువంటి సందర్భంలో బ్యాంక్రప్ట్ అయిపోయి తీర్చలేని పరిస్థితులలో ఇజ్రాయేలీలు బానిసలుగా అమ్మబడుతూ ఉండేటువంటి వారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై భక్తి గలవాడై ఉండెను అని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారు. అలాగా అప్పులు చేసినప్పుడు వారిని దాసులుగా పట్టుకొని వెళ్ళే ఆ ఆచారం ఇజ్రాయేలీలలో ఉంటూ ఉండేది. నిర్గమకాండం గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనాలలో చెప్తుంది, ఒక ప్రాపర్ రెస్టిట్యూషన్ని మనం పే చేయలేనప్పుడు, కాబట్టి ఒక థీఫ్, ఒక దొంగ తాను దొంగిలించిన దానిని తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితులలో, when he is unable to pay proper restitution, he will be sold as a slave అని ఇక్కడ 4 సందర్భాలలో హెబ్రీయులు వారు స్లేవ్స్గా అమ్మబడుతూ ఉండేవారు. కాబట్టి ఇక్కడ ది ఐడియా ఆఫ్ స్లేవరీ అంటే మనకు ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్లో ఒకరి వద్ద పనిచేసేవారు మాత్రమే. బానిసలు అంటే వారిని చంపేయడము, తర్వాత చంపడానికి హక్కులు ఉండడం అనేది అది పేగన్ కల్చర్. కానీ ఇజ్రాయెలైట్స్లో దాసులు అంటే ఒకరి యొద్ద పనిచేసేటువంటి వారు మాత్రమే. వారిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అని లెవిటికస్ 25:39లో మనం ఇప్పుడు చదువుకున్నాము. స్వలాభం కోసం వినియోగించుకోకూడదు, వారి పర్సనల్ రైట్స్ని హరించే విధంగా ఉండకూడదు అని దేవుడు ఈ స్లేవ్ లాస్ని ఎంప్లాయీస్కి, ఎంప్లాయర్స్కి ఉండవలసినటువంటి రైట్స్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినది ఒక మ్యారేజ్ అండ్ స్లేవరీకి సంబంధించినటువంటి విషయం 7-11 వచనాలలో. ఆ తర్వాత 12-14 వచనాలలో యాక్సిడెంటల్ మర్డర్స్, ప్రీ మెడిటేటెడ్ మర్డర్స్గా మర్డర్స్ని 2గా విభజించి దాని యొక్క వ్యత్యాసాన్ని మనకు తెలియజేస్తూ మానవ జీవితం అనేది దేవుని దృష్టిలో ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుంది అని స్పష్టం చేయడానికి ఒక క్యాపిటల్ పనిష్మెంట్ని ప్రిస్క్రైబ్ చేశాడు దేవుడు. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటి అంటే మరణ శిక్ష అని 15వ వచనం చెప్తుంది. 15వ వచనం. సో in order to establish the sanctity of life, మానవ జీవితం యొక్క విలువను ఏ విధంగా దేవుడు గొప్పగా పరిగణిస్తున్నాడు అని తెలియజేయడానికి, తెలియక ఒకవేళ చంపినట్లయితే యాక్సిడెంటల్గా చంపితే వారు ఆశ్రయపురంలోనికి పారిపోతారు. అది తర్వాత చెప్తాడు దేవుడు, ఇక్కడ క్లియర్గా చెప్పలేదు. కానీ 13వ వచనంలో వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను అని అంటున్నాడు. ఇట్ విల్ బి డిసైడెడ్ లేటర్. ఆశ్రయపురము నాకు పారిపోవచ్చు. సో ఇది దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతి. తర్వాత 15-17 వరకు కూడా మనం చూసినట్టయితే కొన్ని క్యాపిటల్ అఫెన్సెస్ ఉన్నాయి. అవి తండ్రినైనా తల్లినైనా కొట్టేవాడు నిశ్చయంగా మరణశిక్షను అందుతాడు. అలాగే ఒక నరుని దొంగిలించి అమ్మినను అంటే కిడ్నాప్ చేసే దాని గురించి తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును, కిడ్నాప్కి సంబంధించి. ఆ తర్వాత తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును అని అంటున్నాడు. క్యాపిటల్ అఫెన్సెస్ ఇవి. తర్వాత 18-22 వచనాల వరకు పర్సనల్ ఇంజురీ లా టు ద ఫ్రీ మెన్ అండ్ స్లేవ్స్. స్వతంత్రులకు దాసులకు కూడా పర్సనల్ ఇంజురీని కలిగించినప్పుడు, అనగా ఫర్ ఎగ్జాంపుల్ 20th
వేస్లో మనం చూస్తాం, ఒకడు తన దాసుడైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయంగా ప్రతిదండన పొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. అతడు సొమ్మే కదా అని అంటున్నాడు. కాబట్టి కొట్టడం అనేది లేదంటే గాయపరచడం అనేది చేస్తే దానికి ఎటువంటి చట్టాలు ఉండాలి అనేది దేవుడు ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు. 23-25 వరకు లా ఆఫ్ రిటాలియేషన్, ప్రతీకార చట్టం, ప్రాణమునకు ప్రాణం, కంటికి కన్ను, పంటికి పళ్ళు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని అంటే మనం అందరూ కూడా దీనిని నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. 23వ వచనంలో హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమించాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇది శిక్షకు నేరానికి సమతుల్యత ఉండాలి అని. అంటే ప్రపోర్షనల్ పనిష్మెంట్ ఉండాలి. ఒక అఫెన్స్ చేస్తే దానికి ప్రపోర్షనల్గా పనిష్మెంట్ ఉండాలి. ఒక కన్ను పోగొడితే వాడి ప్రాణాన్ని మనం తీయకూడదు. అందుకని దేవుడు ఈ లా ఆఫ్ రిటాలియేషన్ని వారికి ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 28-36 వరకు కూడా మనం చూసినట్టయితే పర్సనల్ ఇంజురీ ఆన్ ద జాబ్. నిర్గమకాండం 21వ అధ్యాయం అనేది కేవలం ప్రాచీన చట్టాల జాబితా మాత్రమే కాదు. ఇది మన యొక్క రైట్స్ని కూడా కాపాడేటువంటిది. 28-36 వరకు ఎద్దు పురుషునైనను స్త్రీనైనను పొడిచిన ఎడల నిశ్చయంగా రాళ్లతో ఆ ఎద్దుని చావకొట్టాలి అని అంటున్నాడు. ఆ తర్వాత ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని యజమానికి తెలియబడినను వాడు దాన్ని భద్రం చేయకుండటం వలన అది పురుషునైనను స్త్రీనైనా చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టాలి. దాని యజమానుడు మరణశిక్ష పొందాలి. అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మాస్టర్ది. కాబట్టి అది ఇతరులను పొడుస్తుంది అని తెలిసినప్పుడు దానిని జాగ్రత్త చేయడం అనేది మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కనుక ఈ లాని దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే ఇంకా ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనా గాడిదైనా పడిపోతే ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకోవాలి. వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను, చచ్చినది వాని తగును. అలాగే వేరొకని ఎద్దు చచ్చినట్లు పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకోవాలి. చచ్చిన ఎద్దును పంచుకోవాలి. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుస్తుంది అని తెలిసి దాని యజమానుడు భద్రం చేయకపోతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దు ఇవ్వాలి, చచ్చినది వాని తగును. ఇవన్నీ కూడా సమానత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన ఒక 2 రోజుల చర్చ పార్లమెంట్లో కూడా జరుగుతోంది. అసలు రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు ఏంటి, అవి దేని మీద ఆధారపడి రాయబడి ఉన్నాయి, అవి మన ధర్మశాస్త్రం మీద ఆధారపడి రాశారా, లేదు అంటే వేరొక స్ఫూర్తి ఉందా అనే దానిని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. మానవుల యొక్క జీవితాలకు సెక్యూరిటీ కావాలి కదా, భద్రత కావాలి. అందుకని ఈ భద్రతను ఒక దేశం దాని పౌరులకు అనుగ్రహిస్తున్నప్పుడు మనందరం కూడా దేవుని యొక్క రాజ్యాంగంలో ఉన్నాము. కనుక దేవుడు అన్నింటి విషయములలో శ్రద్ధ కలిగిన వాడు అని, ఆయన న్యాయవంతుడు, మానవుల యొక్క గౌరవాన్ని మరియు దేవుని యొక్క రాజ్య స్వభావాన్ని గురించి మనకు అవగాహన కలిగజేసేటువంటి ఫౌండేషనల్ టెక్స్టే, మౌలికమైనటువంటి గ్రంథమే ఈ నిబంధన గ్రంథం, ద బుక్ ఆఫ్ కవెనెంట్. కాబట్టి ఈ చాప్టర్
మానవులకు డివైన్ రెవల్యూషన్ని అలాగే హ్యూమన్ అప్లికేషన్ మనం ఏ విధంగా దీనిని మనకు అన్వయించుకోవాలి, మానవ అనువర్తనానికి దైవికమైనటువంటి రెవల్యూషన్కి అనుగుణంగా ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఇట్ స్టాండ్స్ ఎట్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్ అండ్ హ్యూమన్ అప్లికేషన్. కాబట్టి దైనందిన వ్యవహారాలలో దేవుని యొక్క పాత్రను ప్రతిబింబించేటువంటి ఒక బ్లూ ప్రింటే ఈ 21 అధ్యాయం. కాబట్టి ఇక్కడ మనకు సెవరల్ కీ రోల్స్ ఆఫ్ the Lord's or the divine revelation మనం చూస్తాం. ఇక్కడ మనకు దేవుని యొక్క చట్టము న్యాయం అనేది ఏ విధంగా ఉంటుందో, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ జస్టిస్, అలాగే యాంటిసిపేషన్ ఆఫ్ క్రైస్ట్స్ ఫుల్ఫిల్మెంట్, యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఏ విధంగా మానవులందరికీ కూడా న్యాయాన్ని తీరుస్తాడు అనేది, when Lord Jesus Christ comes, he will judge the whole nations of the earth. ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నింటికి కూడా ఆయన న్యాయం చేసేటువంటి దినం, జడ్జ్మెంట్ ఇచ్చేటువంటి దినం ఒకటి వస్తుంది. ఆ తర్వాత కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ బిట్వీన్ ద లా అండ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలు ఏ విధంగా న్యూ టెస్టమెంట్లో కంటిన్యూటీ కలిగి ఉండాలి అనేది, ధర్మశాస్త్రాన్ని మనం కొట్టివేయడానికి వీలు లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనకు మన యొక్క పరిస్థితిని తెలియజేసేటువంటిది. when we come to understand ourselves through the law, we will have to come to Christ Jesus, who is the fulfillment of the law. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ధర్మశాస్త్రం మనలను నడిపిస్తుంది. కాబట్టి we cannot ignore the law. This is what we all should understand. While Christians are not under the Old Testament civil and ceremonial laws, ఈ ఆచరణాత్మకమైనటువంటి చట్టాలు న్యాయాలు ఉన్నవే, అవి సెరమనీస్ అనేటువంటివి కొన్ని ఉంటాయి ఓల్డ్ టెస్టమెంట్లో. వాటన్నింటికి కూడా డైరెక్ట్గా మనము విధేయులముగా ఉండవలసిన అవసరం లేదు. కానీ దానిలో ఉన్నటువంటి అండర్లయింగ్ మోరల్ ప్రిన్సిపల్స్ని, అనగా మానవ జీవితం యొక్క విలువ, మానవ జీవితం యొక్క పరమార్థం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అంటే ఏంటి, తర్వాత ఆయన మనకు ప్రబోధించినటువంటి సత్యాలు ఏంటి అనేవి మనందరం కూడా ఎల్లప్పుడూ ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పిన వాటిని, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాటినన్నింటినీ మనం పాటించవలసి ఉంటుంది. సో don't have any kind of misconception that the Lord himself is encouraging the institution of slavery. ఎవరైనా మనలను అడిగినప్పుడు వారికి మనం సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనం అందరం కూడా జాగ్రత్తగా మనసులలో దాచుకుందాము. ఇతరులకు అవకాశం వచ్చినప్పుడు వీటిని మనం కూడా బోధించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ధర్మశాస్త్రంలోని అంశాలన్నింటినీ కూడా, వ్యాఖ్యానాన్ని, మాకు చట్టాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఈ 21వ అధ్యాయం నిర్గమకాండం గ్రంథంలో. నాయన, ఈ గ్రంథం మమ్మలను క్రీస్తు ప్రభు యొద్దకు చూచేలాగా, ఆయన వైపు చూచేలాగా చేస్తుంది అని మేము అర్థం చేసుకొనుటకు కృప చూపించినందుకై వందనములు చెల్లిస్తున్నాము. మారల్ లాస్ అన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అయితే వాటిని మేము చేయడానికి శక్తి లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువునొద్దకు వచ్చినప్పుడు మాకు ఆ శక్తిని అనుగ్రహిస్తారు అనే సత్యమును మాకు తెలియజేశారు. అందును బట్టి స్తుతులు. ఆయన మేమందరం కూడా నిజమైనటువంటి క్రైస్తవులంగా జీవించుటకు మీ ధర్మశాస్త్రమును, అలాగనే యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి విషయాన్ని
అన్నింటినీ కూడా సమగ్రమైన అవగాహన కలిగిన వారంగా జీవించుటకు, ఇతరులకు తెలియజేయుటకు మాకు ఆత్మ వివేచన దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ప్రేమ, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన యొక్క ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకునేలాగా కృప చూపించును గాక. ఆమేన్. ఆమేన్.